ఓంకార ఉచ్చారణ పితృణం ఓంకార ఉచ్చారణ ఋషురుణం ఓంకార ఉచ్చారణ దైవరుణం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. Gently rub your hands fast and close on your eyes. Gently open like a lotus flower. Jai Ho Bharat, Yatra for Bharat. Welcome to our channel. Please subscribe our channel. సో అందరికీ శుభోదయం, హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. సో మీ ముందు వరల్డ్ ఫేమస్ యోగా ఫ్యామిలీ బాబా పాండురంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ సంతోష్ నగర్ నుంచి మీకు వెల్కమ్ పలుకుతున్నాము. సో ఈరోజు ఒక అద్భుతంగా ఆవిష్కరణ మీ ముందు ఉంచబోతున్నాం. ఎందుకంటే పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు యోగ ముద్రలు చేయొచ్చని, అదేవిధంగా పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా లాఫ్టర్ ముద్ర యోగా థెరపీని కూడా అందిస్తున్నాము. అందులోనే మళ్ళీ ఇక్కడ డాక్టర్ ఓం మోక్ష యోగశ్రీ వరల్డ్ యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ 10 వరల్డ్ రికార్డ్స్ చేసింది అక్షర యోగాలో. సో ఈరోజు మీకు అక్షర యోగా A to Z యోగా అందించబోతున్నాము. దాంట్లో మా సుపుత్రిక ఏం చెప్తుందంటే ఆ A to Z ఆసనాలు చెప్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు ఆ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. వరల్డ్ యంగెస్ట్ ముద్రాయోగి విభువిన్, మాస్టర్ విభువిన్. సో 5 ప్రపంచ రికార్డులు చేశాడు. అయితే వీళ్ళు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారంటే డాక్టర్ ఓం మోక్ష యోగశ్రీ 18 నెలలకే యోగాసనాలు ప్రాక్టీస్ చేసింది. 2 సంవత్సరాలకి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. అదే 3 సంవత్సరాలకి 1 అవర్ యోగా సిటీ రిలీజ్ చేసింది. 5వ ఏటన గౌరవ డాక్టరేట్ పొందింది. 6వ ఏట గౌరవ వేతనం ఖుషి టీవీ, జెమినీ టీవీ నుంచి కూడా నెలకు 5500 గౌరవ వేతనం పొందింది. సో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండియా మొత్తం ట్రావెల్ చేసి దాదాపుగా 5 లక్షల మందికి కూడా ఆమె మహాకుంభమేళలో, తర్వాత పాండిచేరి సీఎం, ఇట్లా ఎన్నో విజిట్ చేసి ఇండియా మొత్తంలో 5 లక్షల మందికి ఈమె యొక్క డైరెక్ట్ ఆసనాల యొక్క ప్రదర్శన జరిగింది. అదేవిధంగా విభుమిని కూడా చాలా ప్రాంతాలు, పాండిచేరి, ఢిల్లీ, ఈ విధంగా ఎన్నో చోట్ల ప్రయాణం చేసినాడు. సో ఈ విధంగా మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వీడియో గేమ్స్కి అలవాటయ్యారు. కాబట్టి A ఫర్ యాపిల్ అన్నట్టు A ఫర్ అనంతాసన్, B ఫర్ భుజంగాసన్, ఈ విధంగా మీ ముందు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ ఆసనాలు ఆరోగ్య శాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటారు నేను సదా మీకు కోరుతున్నాను. నేను మీ బాబా పాండురంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, 69 అవర్స్ డయాబెటీస్ ఫ్రీ అండ్ 109 యోగ ముద్ర మెరాకిల్స్ కోర్సులు అందిస్తుంది బాబా పాండురంగం యోగా మిషన్. సో కంటిన్యూ చేద్దామా? సో థ్యాంక్ యూ. జై హో భారత్. Jai Ho Bharat, Yatra for Bharat. Welcome to our channel. My name is Dr. Om Moksha Yogashree, world youngest PhD holder. He is Vibhumbin, world youngest Mudra Yogi. So ఈరోజు మనం A to Z యోగాలో అనంతాసనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు దానికంటే ముందు మనం లాఫ్టర్ థెరపీ చేద్దాం. సో 1 2 3 స్టార్ట్. నేను 1 2 అన్నప్పుడు హా హా హా, హో హో అన్నప్పుడు ఇలా అనాలి. ఓకేనా? స్టార్ట్. హా హా హా, హో హో హో, హా హా హా, హో హో హో, హా హా హా, హో హో హో, హా హా హా, హో హో హో. మనం ఈ లాఫ్టర్ థెరపీ చేయడం వల్ల మైండ్లో ఉన్న స్ట్రెస్ అండ్ అది పోతుంది. సో ఇప్పుడు మనం ఆసనం కంటే వెళ్ళే ముందు సూక్ష్మ వ్యాయామాలు చేయాలి. స్టార్ట్ చేద్దామా? ఓకేనా? రెడీయా? ఈ హ్యాండ్స్ ఇలా ముందుకు తీసుకొని ఇలా రౌండ్గా రొటేట్ చేయాలి.
and opposite. సో గోల్ గుమాలో మనం ఇలా చేసి ఇలా చేయాలి. నవ్వుకుంటూ చేయాలి, ఏదో బాధలో చేయకూడదు. సో ఇప్పుడు మనం ఏ ఫర్ అనంతాసనం చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ పండుకోవాలి. మనం బాడీని హాఫ్గా ఇలా చేసి హ్యాండ్ని ఈ ఇయర్ కింద ఇలా పెట్టాలి. ఈ హ్యాండ్ని ఇలా పెట్టి ఈ బొటన వేలును టచ్ చేయాలి. అండ్ ఇది అనంతాసనం. మళ్ళీ ఎంతసేపు చేస్తారో అంతసేపు చేసి మళ్ళీ మామూలు పోస్చర్కి రావాలి, అమృతాసనంకి. ఇలా మనం 2-3 టైమ్స్ చేయాలి. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం తగ్గుతూ కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. అలా అని ఒక 10 minutes 5 minutes చేస్తే మళ్ళీ లేని నొప్పులన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం సైక్లింగ్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా పట్టుకుంటుంది, అందుకే మనం సైక్లింగ్ చేసేటప్పుడు ఆ పట్టుకున్న పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. సో ఇంకోసారి మనం అనంతాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. గుర్తున్నాయి కదా స్టెప్స్? ఫస్ట్ మనం హాఫ్గా ఉండి ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకొని ఈ లెగ్ అండ్ హ్యాండ్ని ఇలా కలిపి ఈ థంబ్ ఫింగర్ని మనం టచ్ చేయాలి. సో దీని బెనిఫిట్స్ ఏంటంటే మన థైస్లో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది అండ్ మన ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా సీట్లో, అది తగ్గుతుంది. అండ్ ఇక్కడ గడ్డ కడుతుంది, వెర్నికోస్ వెయిన్స్ తగ్గుతుంది. సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇలా 2 to 3 టైమ్స్ చేయాలి మనం ఆసనాన్ని. మళ్ళీ సేమ్ పోస్చర్కి వచ్చి సైక్లింగ్ చేయాలి. నెక్స్ట్ రొటేట్ చేయాలి. సేమ్ లెగ్స్ని ఇలా పెట్టి రొటేట్ చేయాలి. అపోజిట్ సైడ్. సో మళ్ళీ మనం అనంతాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఏదో బాధలో చేయకండి, సుఖంగా స్థిరంగా చేసే వాటినే ఆసనాలు అంట. మనం హ్యాపీగా చేయాలి, మనసు పూర్తిగా చేస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. సో మనం చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మీ యథావిధిగా ఉన్న పోస్చర్లో వచ్చేసి ఇప్పుడు మనం ఓంకార ధ్యానం చేద్దాం. బ్రహ్మనాథ్. స్వస్థ. మనం ఇలా ర్యాపిడ్ చేసుకోవాలి. ఇలా వేడి పుట్టేంత వరకు దాన్ని మనం స్లోగా ఐస్ మీద పెట్టుకొని ఇలా గ్యాప్ తీసుకొని చూసి. ఇప్పుడు మనం లాఫ్టర్ థెరపీ చేద్దాం ఇంకోసారి. ఓం 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 రామ్ 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 శివ 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 శివ. సో ఇప్పుడు మనం
ఆసనానికి వెళ్ళే ముందు మనం సూక్ష్మ వ్యాయామాలు చేసాం. ఆసనంకి వెళ్ళిన తర్వాత కూడా సూక్ష్మ వ్యాయామం చేసాం లెగ్స్తో. ఇప్పుడు మనం హ్యాండ్స్తో చేద్దాం. ఆపోజిట్. సో ఇప్పుడు మనం ఈ అనంతాసనం నేర్చుకున్నాం. ఈ అనంతాసనం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సో నెక్స్ట్ బీఫా భుజంగాసనంతో నేను ముందుకు వస్తాను. డాక్టర్ డి ఓమోక్ష యోగశ్రీ, వరల్డ్ యంగెస్ట్ PhD హోల్డర్, అండ్ డాక్టర్ డి విభూమిన్, వరల్డ్ యంగెస్ట్ ముద్రాయోగి. Thank you for watching. Jai Ho Bharat, Yatra for Bharat.